ఇవాళ ఏపీ కూటమి పార్టీల సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ అగ్రనేతలు ఈ భేటీలో పాల్గొని తదుపరి వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల వ్యూహం, కూటమి 2 ఏళ్ల పాలన, తాజా రాజకీయ పరిణామాలు మరియు క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి సమన్వయ కమిటీ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ముఖ్యంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో ప్రభుత్వ విధానాలు, ఎన్నికల హామీల అమలు తీరుపై ఎలాంటి రివ్యూ జరుగుతోంది అనే అంశాలపై మరింత సమాచారం మా నరేంద్ర అందిస్తారు. సమావేశం కాబోతూ ఉన్నారు. ఓ పక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఈ భేటీలో పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో త్వరలో జరగబోయేటువంటి ఏదైతే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆ సీట్ల పంపిణీకి సంబంధించి కూడా దానిపై ప్రధానంగా చర్చించబోతున్నారు. దాంతో పాటు కూటమి 2 ఏళ్ల పాలన, 2 ఏళ్లు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లబోతూ ఉన్నారు. దాని మీద కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించబోతూ ఉన్నారు. దాంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు మరియు క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ముఖ్యంగా ఖాళీగా ఉన్నటువంటి రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, ముఖ్యంగా పార్టీల మధ్య సమన్వయం చేసుకోవటం, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గతంలో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మద్దతు ఉందో దానికి సంబంధించి అదే కొనసాగించుకునే విధంగా వచ్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు సాధించుకునే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కూటమి పార్టీలు యాక్టివ్ గా ముందుకు వెళ్తూ ఉంటే, మరో పక్క వైసీపీ కూడా కొంత యాక్టివ్ అవుతూ ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే అన్ని వర్గాలతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. వైసీపీ కూడా దూకిడి పెంచినటువంటి నేపథ్యంలో ఇక పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచుతున్నటువంటి నేపథ్యంలో కూటమి కూడా పదే పదే ప్రజల్లోకి వెళ్లే విధంగా, కూటమి పార్టీల నాయకులంతా కూడా ప్రజల్లో ఉంచే విధంగా, వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే కూటమి పార్టీల అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ పదే పదే ఇటు చంద్రబాబు నాయుడు గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని చెప్తూ ఉన్నారు. దానికి తగిన విధంగానే కూటమి పార్టీల నాయకుల్ని, కార్యకర్తని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధికి అవసరమైనటువంటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతూ ఉన్నారు. అన్ని పార్టీలని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేదానికి సంబంధించి ఈ రోజు చర్చించి, ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకి కేడర్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి దానికి తగినటువంటి కమిటీలను కూడా సిద్ధం చేసుకొని వాళ్ళంతా కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళటం మీద ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఓకే నరేంద్ర, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సర్కు సంబంధించి ఆర్థిక వనరుల సర్దుబాటుపై ఏమైనా సమీక్షించారా? రాబోయే రోజుల్లో పథకాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలాంటి ఉమ్మడి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఓ పక్క దీనికి సంబంధించి స్త్రీశక్తి గాని, లేకుంటే మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరో పక్క కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కూడా పదే పదే ఆంధ్రప్రదేశ్ కు వస్తూ ఆంధ్రప్రదేశ్ కు అవసరమైనటువంటి అన్ని కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజధానికి సంబంధించి నిధుల కేటాయింపు కానీ, పోలవరానికి సంబంధించి కానీ, అదే విధంగా ఇతర పెండింగ్ సమస్యలు ఏదైతున్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించుకునే విధంగా ఎప్పటికప్పుడు ఇటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలకు కలిసి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి ఏదైతే నిధులు గాని, లేకుంటే ఇతర అనుమతులు గాని వాటన్నిటి విషయంలో కూడా వేగంగా తెచ్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున
అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇక భవిష్యత్తులో కూడా ఆ స్పీడ్ పెరగబోతుంది చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అనుకున్న దానికంటే వేగంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి అనేది వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి మాట. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇంకా స్పీడ్ పెంచే విధంగా ఒక పక్క తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణకి వెళ్ళి వచ్చారు. తెలంగాణలో మొన్న పవన్ కళ్యాణ్ సభ పెట్టుకున్నటువంటి సమయంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో మనం చూసాము. దానిపై చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇటు కూటమి పార్టీల నాయకులంతా కూడా సమన్వయంతో ముందుకు వెళ్తూ ఇక్కడ ప్రజల మద్దతు కూడగట్టుకుని అధికారంలోకి వచ్చారు. అదే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివేట్ అవుతుంది. ఎప్పటికప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ఇక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తేనే అధికారంలోకి రాగలుగుతాం కాబట్టి దానికోసం ఇచ్చిన హామీని అమలు చేయటం, మరో పక్క కొత్తగా ప్రజలకు ఇంకా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి ఎక్కువ కార్యక్రమాలు చేయటం మీదే ఇటు కూటమి పార్టీలు ఫోకస్ పెడుతూ ఉన్నాయి. ప్రజలకి పూర్తి స్థాయిలో కూడా కూటమి వల్లే మంచి జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని కలిగించడం, ఒక పక్క పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం, దాంతో పాటు సామాన్యులు కూడా ప్రశాంతంగా బతికే విధంగా లా అండ్ ఆర్డర్ ని పూర్తి స్థాయిలో కూడా అమలు చేసే విధంగా కూటమి పార్టీలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. గతంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలా ఉందో మనంతా కూడా చూసాం. ఇటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొంత ప్రశాంత వాతావరణం ఉంది. దానికి తగిన విధంగా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. పెట్టుబడులకు సంబంధించి కానీ, లేకుంటే ఇటు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ, ఇటు హామీలు అమలు చేయడం విషయంలో కానీ కూటమి వేగంగానే ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి ఈ రోజు ప్రధానంగా చర్చించిన తర్వాత ఇంకా పలు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర గారు.